హాయ్ అండి, పెళ్ళిళ్ళలో కంపల్సరీ ఉండే పనసపొట్టు బిర్యానీ చేసుకుందాం రండి. ఫస్ట్ పనసపొట్టుని బాగా శుభ్రం చేయండి సాల్ట్ వేసి. తర్వాత ఆయిల్లో ఫ్రై చేయండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకొని నానబెడుతున్నాను. ఇలా నానబెట్టడం వల్ల బిర్యానీలో రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. బిర్యానీ మసాలాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బాండీలో 2 స్పూన్స్ గీ, కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పుల్ని ఫ్రై చేయండి. తర్వాత బిర్యానీ మసాలాస్ని ఫ్రై చేయండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. మనం ముందుగా ఫ్రై చేసిన పనసపొట్టుని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక అర నిమిషం బాగా మగ్గనివ్వండి. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేయండి. మనం ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ బిర్యానీ కంపల్సరీ ఉంటుందండి. వెజ్లో కింగ్గా నచ్చి బిర్యానీని అంత బాగుంటుంది టేస్ట్. నేను ఈ బిర్యానీని మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు టేస్ట్ చూడండి. ఒకవేళ ఉప్పు కారం సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతే, కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి. అంతే, జాక్ ఫ్రూట్ బిర్యానీ రెడీ. నేను బిర్యానీ పైన గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతే, జాక్ ఫ్రూట్ బిర్యానీ రెడీ. చాలా ఈజీగా అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మా బాబు అయితే ప్లేట్ పట్టుకొని వచ్చేసాడు వాడికి కూడా వేయమని. వాడికి కూడా బాగా నచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.